ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాంభిప్రతీం సౌవర్ణామ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగలాం శ్రీచక్రసంచారిణీం. ఓం క్లీం క్లీం కామాఖ్యా క్లీం క్లీం నమః. మనకి కామాఖ్యాదేవి గురించి అంబుబాచి అనేటటువంటి ఉత్సవం మనకు సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుందని తెలుసు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనకి ఆషాఢ మాసం శుక్లపక్షం సప్తమి నుంచి ఏకాదశి తిథుల్లో జరుగుతుంటుంది. అయితే అమ్మవారు ప్రతి నెల కూడా రజస్వల అవుతుంది, మనకి బహిష్ట అవుతుంది. అయితే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనం ఆ టెంపుల్ అథారిటీస్ వాళ్ళు ఫంక్షన్ చేస్తారు. అది ఎప్పుడు అంటే ఈ యొక్క ఆషాఢ శుద్ధ సప్తమి నుంచి ఏకాదశి తిథి వరకు. అది ఎప్పుడు పడింది మనకి జూన్ 22వ తేదీ నుంచి జూన్ 26 వరకు ఫంక్షన్ జరుగుతుంది, ఫెస్టివల్. అంటే అప్పుడేనా అండి అంటే సంవత్సరం అంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు పుష్కరాలు ఉన్నాయి, మనం పుష్కరాలు సంవత్సరం అంతా కూడా ఇప్పుడు యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. దేవగురు అయినటువంటి బృహస్పతి కమండలంలో ఉన్నటువంటి పుష్కరుడు యమునా నదిలో ప్రవేశించాడు. ఎక్కడ కర్కాటక రాశి, గురుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు. అప్పుడు సంవత్సరం అంతా కూడా పుష్కరాలే, కాకపోతే ఆ ఘాట్లు లోతుగా ఉంటాయి, మీకు నీళ్లు ఎక్కడ చేయాలో తెలియదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొదటి 11 రోజుల్ని ఆది పుష్కరాలని, ఆఖరి 11 రోజుల్ని అంత్య పుష్కరాలని చెప్పేసి జరుపుతుంది. మిగతా రోజంతా స్నానం చేయొచ్చు. ఇంకా ప్రిసైజ్గా అనుభవజ్ఞులైనటువంటి మన గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో వీళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా పుష్కరుడు ఉంటాడు కాబట్టి స్నానం చేసుకోవచ్చు అని. అలాగే కాశీలో కూడా మణికర్ణిక ఘాట్లో ప్రతిరోజు కూడా, ఇంకా ఈ ఈ సంవత్సరం ఆ సంవత్సరం లేదు, ప్రతిరోజు కూడా 12 నుంచి మనకి కొన్ని గడియల పాటు 1 గంట వరకు మీరు స్నానం చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ ఈ యొక్క అమ్మవారు మనకి శాస్త్ర ప్రమాణం ఉంది. అదేమిటంటే ప్రతి మాసం భవేద్దేవి యత్ర సాక్షాత్ రజస్వల. అంటే ప్రతి మాసాన్ని కూడా మనము ప్రతి మాసం మనం అనొచ్చు, సంస్కృతంలో మాసే మాసే అని అనొచ్చు, మాసి మాసి అని అనొచ్చు అనమాట. అందువలన మనకి ప్రతి నెల కూడా స్త్రీలు అందరూ కూడా ఏ విధంగా అయితే బహిష్ట అవుతారో ఆ విధంగా అమ్మవారు కూడా, కామాఖ్య అమ్మవారు కూడా బహిష్ట అవుతూ ఉంటుంది ప్రతి నెల. కాబట్టి మనం ఈ అంబుబాచి ఫెస్టివల్కి వెళ్ళలేకపోయామండి అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ టైంలో అయినా సరే ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా మీరు ఆ యొక్క అమ్మవారిని మనం ధ్యానించుకోవచ్చు, కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఆమె ఎవరో కాదు, ఆమె సాక్షాత్తు మాయాపీఠమైనటువంటి బెజవాడ కనకదుర్గాదేవియే అక్కడ యోనిపీఠంలా అక్కడ మనకి కామాఖ్యలో తెలిసింది, ఇందులో డౌట్ లేదు. తర్వాత ఆ అమ్మవారి ఒడ్డున బ్రహ్మపుత్ర నది మనకి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మపుత్ర నది లో మనకి ఈ యొక్క ఉత్సవం అనేటటువంటి జరుగుతుంది. అక్కడ ఒక ఘాట్లో కుంకుమ వేస్తారు. కుంకుమ వేసి అమ్మవారి మిగిలిపోయినటువంటి ఈ యొక్క పూలు పుష్పాలు కుంకుమ వేయడం వల్ల ఆ వాటర్ అనేటటువంటిది ఎర్రగా అక్కడ మాత్రమే ఉంటుంది. దాన్ని పట్టుకొని వీళ్ళందరూ కూడా బ్రహ్మపుత్ర అనేది ఈనిందా అని ఎర్రగా ఉంటుంది అని చెప్పేసి పుకార్లు లేపారు. అతిశయోక్తి, ఎగ్జాగరేట్ చేశారు. అదేవిధంగా అమ్మవారు అక్కడ వాటర్ అంతా కూడా లైట్ పింక్ కలర్, గ్రీన్ కలర్లో ఉంటుంది. అక్కడ ఐరన్ ఆక్సైడ్, సిన్నాబార్ అనేటటువంటి మెగ్నీషియం సల్ఫైడ్ మెటల్స్ ఉండడం వల్ల ఈ యొక్క ఆ వాటరు ఏమవుతుందంటే రెడిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లైట్ గ్రీన్ కలర్, లైట్ పింక్ కలర్లో ఉన్నటువంటిది రెడిష్ బ్రౌన్ అవుతుంది. ఈ అంబుబాచి ఫంక్షన్లో కామాఖ్య టెంపుల్లో ఏం చేస్తామంటే మనము యోనిపీఠంగా ఉంది కాబట్టి అక్కడ యోని ఆకారంలో ఒక రాయి ఉంటుంది, ఆ విగ్రహం. దాని మీద ఎర్రని గుడ్డ వేస్తారు. అది కూడా మనకి అందరు కూడా తెల్ల గుడ్డేస్తే ఎర్రగా అయిపోయిందని ఏదో చెప్తారు, ఎగ్జాగరేట్ చేస్తారు. మామూలుగా ఇప్పుడు అక్కడ గౌహతిలోనే కాదు, శక్తి క్షేత్రాల అమ్మవారి క్షేత్రంలో మెరిసేటటువంటి ఎర్ర అది తలకు కట్టుకుంటాం కదా, అలాగా జెండాలకు వేస్తాము. ఆ షైనింగ్ వచ్చేటటువంటి రెడ్ క్లాత్, ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటిది వేసి కప్పుతారనమాట.
తర్వాత అంబుబాచి ప్రసాదంగా ఎలాగైతే గానగాపురంలో పాదుకుల్లో ఉన్నటువంటి ఆ గంధాన్ని తీసి మరి అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, పంతులు గారికి డబ్బులు ఇస్తే ఇస్తారు, 1000 రూపాయలు, 10,000, 5,000 అట్లా అనమాట. అది డిమాండ్ వీళ్ళు క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు అలా తయారయ్యారు. ఇక్కడ కూడా అంతే, తెలిసిన వాళ్ళకి ఇచ్చే సీన్ ఏం లేదమ్మా. అక్కడ ఎవరైతే డబ్బులు కడుతూ ఉంటారో వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట. కాబట్టి అక్కడ అదేమీ అవసరం లేదు మీకు. అంబుబాచి అమ్మవారి ఎప్పుడు కూడా బ్రహ్మపుత్ర నది బ్రహ్మదేవుడు అక్కడ సృష్టించాడు. ఆ వాటర్ అక్కడ ఒక స్ప్రింగ్ ఉంటుంది, అంటే వాటర్ ధార, నీటి ధార ఆ అంబుబాచి అమ్మవారి కామాఖ్య టెంపుల్ లోపల అది ఆ యోనిపీఠం మీదగా స్రవిస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాటర్ని కొంచెం తీర్థం కింద మనం తాగుతాము. అక్కడ కామాఖ్య టెంపుల్లో 64 యోగిని గణాలు, తర్వాత అష్టాదశ శక్తి పీఠాల దేవతలు, మొత్తం సమస్త శక్తులు అందరు కూడా ఉన్నారు. దశమహావిద్యల అధిష్టాత్రులైనటువంటి తార, మహాకాళి, చిన్నమస్త, త్రిపుర భైరవి, బగళాముఖి, తర్వాత రాజశ్యామల అంటే మాతంగి, తర్వాత భువనేశ్వరి, కమలాత్మిక, ధూమావతి అండ్ షోడసి లలిత అమ్మవార్లందరూ కూడా అక్కడ ఉంటారు. ఆ టెంపుల్ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వరి అమ్మవారు ఉంటారు. కాబట్టి సాధన చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి దర్శించుకుంటా ఉంటారు, అక్కడ ధ్యానంలో చేసి వస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఈ అమ్మవారి గురించి ఏం చెప్పారు, పుష్కరాల్లో ఏ విధంగా అయితే మనకి, ఇప్పుడు మాది గోదావరి రాజమండ్రి, గోదావరి పుష్కరాల్లో ఆ సంవత్సరం అంతా కూడా మేము పెళ్లిళ్ళు చేయం ఆ నది ప్రవహించాడు. అలాగే మేము బెజవాడలో పెరిగాం, బెజవాడ కనకదుర్గ దేవస్థానం గురువుల దగ్గర, మా దత్తాత్రేయ శర్మ గారి దగ్గర మేము చదువుకున్నాం. కాబట్టి మరి అక్కడ ఆ కృష్ణానది ఒడ్డున మరి అక్కడ కూడా కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు పెళ్లిళ్ళు చేయం, ఆ నది ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు శుభకార్యాలు చేయరు పుష్కరాల్లో. అదేవిధంగా ఈ అంబుబాచి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనం ఏం జరుగుతుంది అనంటే, పురాణాల్లో చెప్పబడినటువంటి శుక్తి మనకి అంబువాచి త్యాగధినే గృహారంభే ప్రవేశనే గృహేచ ఏమంటాడు, వాపి తటాకారంభేచ గృహేచ కృషి కర్మణి, అంటే ఈ పనులు చేయకూడదని చెప్తోంది. ఏమిటా పనులు? అంబువాచి అన్న, అంబుబాచి అన్న అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనడానికి బెంగాల్లో రవీంద్రనాథ్ బాబు అలుగుతారు వాపదులు, రవీంద్రనాథ్ ఠాగూర్ అని. అలాగే అంబువాచి అయితే అంబుబాచి అంటారు. కాబట్టి అంబుబాచి త్యాగతినే ఏమిటి, ఆ రోజుల్లో ఏం వదిలేయాలట, గృహారంభే, గృహాలు కొత్తగా గృహ ప్రవేశాలు చేయకూడదు, ప్రవేశనే, తర్వాత వాపి తటాకాలు, ఈ నూతులు తవ్వించడాలు, ఇలాంటి సరస్సులు వేయడాలు, ఇలాంటి అన్ని కూడా ఆరంభాలన్నీ కూడా చేయకూడదు, కొత్త నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు. కృషి కర్మని, వ్యవసాయం చేసేటటువంటి రైతులు కూడా ఈ పనులు మానేసుకోవాలి అని చెప్పారు. బాగుంది. అయితే ఈ కామాఖ్య పండుగ, కామాఖ్య టెంపుల్ అసలు ఎందుకు ఆవిర్భవించిందండి? ఎందువలన అంటే, ఇప్పుడు జనరల్గా మనము ఈ ఆడవాళ్ళు ప్రతి నెల కూడా బహిష్టులు అవుతూ ఉంటారు. అది కొంచెం దూరంగా కూర్చోండి అని అంటారు, ముట్టుకోకుండా కూర్చోండి, బయట కూర్చోండి అంటారు. కారణం ఏంటంటే రెస్ట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో. వీళ్ళ వంటగదిలోకి వెళ్ళొద్దు అంటారు, వంట చేయొద్దంటారు, వంట ముట్టుకోవద్దంటారు. ఈ పనులు ఏమి ముట్టుకోవద్దమ్మా అంటే ఏంటి, నువ్వు వెళ్ళి ఒక మూల రెస్ట్ తీసుకో. ఎందుకనంటే ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు ఈ యొక్క సమస్యలు అనేటటువంటివి వస్తాయి. ఇది ఋతుక్రమం, ఇది సృష్టి రహస్యము. అందువలన మళ్ళీ నెక్స్ట్కి ప్యూబర్టీ అండ్ ఫెర్టిలిటీకి, సంతానోత్పత్తి చేసేటటువంటి శక్తి పుంజుకుంటుంది. కాబట్టి ఆ గర్భాశయం, అందువలన రెస్ట్ తీసుకోమ్మా అంటారు. అండ్ గాడెస్ కామాఖ్య ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ఎర్త్. అందువలన ఆమె భూరూపంలో ఉన్నటువంటి భూదేవి కాబట్టి ఆ భూమికి మనం రెస్ట్ పీరియడ్ ఇవ్వాలన్నమాట. అందుకనే ఈ కార్యక్రమాలన్నీ కూడా వ్యవసాయము, దున్నడాలు, ఇలాంటి అన్ని కూడా చేద్దు, గోతులు తవ్వడాలని చెప్పాం. అలాగే ఈ యొక్క రజస్వలాన్ని అది మనం రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేటటువంటి భావంతో మనం ఉంటాము. నో, ఇట్ ఈస్ ఆనర్. అప్పుడు ఆ కామాఖ్య అమ్మవారికి స్త్రీ యొక్క బహిష్ట అవడం అనేటటువంటిది గౌరవప్రదమైనటువంటి పని, పవిత్రమైనటువంటి క్రియ అనేటటువంటి దాన్ని చెప్పడం కోసమే ఈ అంబుబాచి అనేటటువంటి ఫెస్టివల్ని మనం కామాఖ్య టెంపుల్లో జరుపుతాం అనమాట. ఆ తర్వాత ఈ యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క, ఇప్పుడు వాళ్ళంతా ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారు, ఈ టెంపుల్కి వెళ్తే అసలు ఇంకా అష్టాదశ శక్తి పురాణాల్లో చెప్పేశారు, అష్టాదశ శక్తి పీఠాలకు అత్యంత శక్తివంతమైనటువంటిది అవేమీ కావు. అష్టాదశ శక్తి పీఠాలు అన్నీ కూడా ఈక్వల్. అండ్ ఈ యొక్క అష్టాదశ శక్తి పీఠాలు అన్నీ కూడా అన్నిటికీ మూలపీఠము, మాయాపీఠము బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం. కాబట్టి అందువల్లనే ఆమె నుంచి
ఈ అష్టాదశ శక్తిపీఠాలైనా ఈ కామాఖ్య అమ్మవార్లైనా మొత్తం దశమహావిద్యలన్నీ కూడా ఆవిర్భవించారు. ఆమె ఆది పరాశక్తి. అమ్మల గన్న ఎమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పోతనామార్చులు అమ్మల్నే కన్నా అమ్మ అమ్మ జగన్మాత తల్లి నువ్వు దుర్గా అని ప్రార్థిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క ఆ మనకి బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసింది కృతయుగం అన్నట్టు. అప్పుడు ఆ అర్జునుడు మనకి అక్కడి నుంచి పాశుపతాస్త్రాన్ని తెచ్చుకున్నాడు ఆ కొండ మీద. కాబట్టి ఆ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఎలాంటిదో, ఈ శ్రీశైలం అమ్మవారు భ్రమరాంబ ఎలాగో, కాళహస్తి జ్ఞానప్రసూనామ్మకి ఎలాగో, అష్టాదశ శక్తిపీఠాల దేవతలు ఎలాగో, ఈ ఈ యొక్క కామాఖ్య అమ్మవారు కూడా అంతే శక్తివంతమైనటువంటిది. ఆమె అక్కడ వెలిసింది కాబట్టి ఈ పీఠం ఎక్కువ ఆ పీఠం తక్కువ అనేది మనం చెప్పుకోకూడదు. అట్లాగా డిస్టింగ్విషన్ డిస్క్రిమినేట్ చేయకూడదు. ఇది కూడా ఎగ్జాగరేషన్ అవుతుంది. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది, మాయాపీఠం అది అమ్మవారు. జ్ఞానినామ చేతాంశ దేవి భగవతి సా బలాదకృష్య మహాయ మహామాయా ప్రయచ్చతి అని చెప్పి జ్ఞానులు సైతం మాయలో పడేస్తానంటుంది. యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అన్నారు. మాయలో మాయ రూపంలో ఉన్నటువంటి ఆ శక్తి నుంచి సృష్టించబడినయే ఈ అష్టాదశ శక్తిపీఠాలు. 51 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కామాఖ్య కూడా. కాబట్టి ద్వాదశ రాశుల మీద ఈ కామాఖ్య అమ్మవారు ఉపాసన ఇంట్లో చేసుకోవడం ద్వారా అక్కడికే వెళ్ళలేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అక్కడికి టెంపుల్స్కి అసలు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఏంటంటే ఎంకరేజ్ చేసేస్తున్నారు, టెంపుల్స్కి వెళ్ళండి టెంపుల్స్కి వెళ్ళండి. అప్పుడు ఆ మధ్య అరుణాచలాన్ని ఎంకరేజ్ చేశారు, అంతకుముందు షిరిడీని ఎంకరేజ్ చేశారు, ఆ తర్వాత కాశీ మించింది లేదన్నారు. అంటే సంవత్సరానికి ఒక టెంపుల్ ఫేమస్ అవుతూ ఉంటుందా? వీళ్ళ పర్పజల్ చెప్పేటటువంటి వాళ్ళ పర్పజల్ సర్వ్ అయినప్పుడు వ్యూస్ మీరు బాగా చూస్తూ ఉంటారు కాబట్టి వేరే దేవస్థానం గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి దేవాలయాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆ విగ్రహం అనేటటువంటిది ప్రతిబింబం అన్నమాట. ఆ దేవతకి ప్రతిబింబం ఇంట్లో చేసుకోండి. ద్వాదశ శక్తిపీఠాలన్నింటికి కూడా ద్వాదశ రాశులు వారు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అష్టాదశ శక్తిపీఠాలు, ఈ కామాఖ్య టెంపుల్ అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకున్నాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు జూలై 4 నుంచి ఉంటాడు. అలాగే కేతు ఆల్రెడీ ఉన్నాడు. కాబట్టి ఈ వీళ్ళందరికీ కూడా భక్తి ఎక్కువగా పెరిగిపోవడము, అతి చాదస్తము అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. అందువలన మనం ఈ ఆషాఢ మాసం శుక్లపక్ష మనము ఈ యొక్క సప్తమి నుంచి ఏకాదశి మధ్యలో జరిగేటటువంటి ఇవన్నీ కూడా ఈ అంబుబాచి ఫంక్షన్ ఆ టైంలో మనకి అక్కడి నుంచి మీ యొక్క జాతకాలు అనేటటువంటి మంచిగా మారడం అనేటటువంటి జరుగుతాయి. ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మనకి రాహు యొక్క ప్రభావం అధికంగా ఉండి కుంభరాశిలో ఉండి భార్యాభర్తల మధ్య మీకు అన్యోన్యత లోపం అనేటటువంటి చేయడానికి అవకాశాలు ఉంటాయి. కోచాపీచ రాహు సప్తమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి. అలాగే పనులు కూడా శని మరి వక్రించి మనకి జూలై 27వ తేదీ నుంచి మీనరాశిలో ఉన్న కారణంగా చాలా పనులన్నీ కూడా ఆలస్యము, మీకు అలసత్వం పెరగడము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయాల విషయంలో ఏమీ చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. గత గతం కంటే కూడా ఇప్పుడు అధికమైనటువంటి ఆదాయాలు పెరుగుతాయి. లేకపోతే ఖర్చులు మనం నిమిత్తము చాలా అధికమైనటువంటి వ్యయము ఈ సింహరాశి వారికి ఉండడం జరుగుతుంది. ఈ సింహములో ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా గురుడు కర్కాటక రాశిలో మనకి ఉన్నాడు. అందువలన మీరందరూ కూడా చిట్టి పాటల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా షూరిటీలు ఉంటేనే కానీ మీరు జాగ్రత్తగా ఇతరులకి డబ్బులు ఇవ్వకూడదు. ఈ రకంగా ఈ యొక్క ప్రభుత్వం నుంచి కూడా మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో సబ్సిడీలు ఇవన్నీ కూడా అవి కొంచెం లేటుగా రావడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే తరచుగా జ్వరం రావడము, తలనొప్పులు రావడము ఇలాంటివన్నీ కూడా ఉష్ణ శరీరము ఇవన్నీ కూడా వేడిగా ఉండడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఎరువుల వ్యాపారము, చేపల రొయ్యల వ్యాపారాలు చేయండి. బాగా ఆర్థికంగా మీరు పుంజుకోవడం అనేటటువంటి జరుగుతాయి. ఇనప వ్యాపారాలు, అలాగే టాటా స్టీల్ కంపెనీలలో చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కాస్త ప్రమోషన్స్ విషయంలో కానీ జీతాలు ఇవ్వడంలో కానీ కొంచెం లేటుగా ఇవ్వడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. చాలా ముఖ్యంగా ఐరన్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి. ఆ విధంగా శత్రువులపై మీరు ఆధిపత్యం సంపాదించడము ఇవన్నీ కూడా మీరు చేస్తారు. అలాగే మీ పిల్లల విషయంలో మానసికంగా చాలా
దిగులు చెందడము ఇలాంటివన్నీ కూడా ఉండవనేటటువంటివి జరుగుతాయి. అందువలన ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క గురుడు అస్సలు బాగుండలేదు. వ్యయస్థితిగతుడైనటువంటి ఈ గురుడు అనేకమైనటువంటి ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు తెల్లవారుజామున 3 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, అమ్మవారి యొక్క మంత్రజపాన్ని కానీ మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉన్నది. మర్చిపోకండి, ఒక రావి చెట్టును మీ ఇంట్లో పెంచుకోవాలి. ఆ విధంగా అది పెద్ద అయిన తర్వాత తీసి బయట వెద్దరు, కానీ లైఫ్ లాంగ్ ఆ చెట్టును మీరే పెంచాలి. ఈ విధంగా రావి చెట్టు పూజ చేసుకోవాలి, తులసి చెట్టుకు చేసినట్టు. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.